భారతదేశానికి కొరకరాని కొయ్య కాదు, చిరాకు తెప్పించేటటువంటి వాడు, తన ఓట్ల కోసం విదేశాంగ విధానాన్ని అసహ్యకరమైనటువంటి మలుపులు తిప్పినటువంటి వాడు ట్రూడో. తనకక్కడ సిక్కుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ సిక్కుల ఓట్ల కోసం అని చెప్పేసి ఈ దేశాన్ని మొక్కలు చేయాలనేటటువంటి ఖలిస్తానీ ఏర్పాటు వద్దు. మళ్ళీ ఒరిజినల్ సిక్కులు వేరు, ఈ ఖలిస్తానీ తీవ్రవాద సిక్కులు వేరు. ఈ ఖలిస్తానీలతో జట్టు కట్టినటువంటి ట్రూడో భారత్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టాడు. అలాగే వాడికి అక్కడ ఉన్నటువంటి పెద్ద వాడు అనకూడదు, వాస్తవంగా ప్రధానమంత్రి స్థాయి వాడిని అనకూడదు, కానీ మన దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించిన ఎవరినైనా సరే అట్లా మాట్లాడాలని అనిపిస్తుంది నాకు, ఎందుకో తెలియదు. అది అట్లాంటి దరిద్రుడు అని కూడా అనాలనిపిస్తుంది అనమాట. వాడు చేసినటువంటి ఓవర్ యాక్షన్ ఇప్పుడు వికటించిందా? ఓ పక్కన ట్రంప్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలే చేసుకొచ్చాడు ట్రూడో గురించి. ఏది అమెరికాను నమ్ముకు బతికేస్తూ చివరికి ఓవర్ యాక్షన్ ఎందుకన్నటువంటి కోణంలో 25% పన్నులు వేస్తామని చెప్పడం, ట్రూడో దాని మీద మాట్లాడిన మాటకి ట్రంప్ అవమానించడం జరిగింది. దీన్ని అడ్డుపెట్టుకుని ఇప్పుడు రాజీనామా అస్త్రం వేస్తున్నారా అంటే ఓ సెంటిమెంట్ను రైట్ చేయడానికి, నెక్స్ట్ ఎలక్షన్లో పొరపాటు కూడా గెలవడేతనం అని చెప్తున్నారు. కాబట్టి రాజీనామా చేయబోతున్నాడు అంటూ సిటీవీ, అక్కడ ఉన్నటువంటి సిటీవీ ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఏం జరుగుతుందో చూడాలి.